అదనపు తరగతి గదుల నిర్మాణంపై ప్రభుత్వం జాప్యం చేస్తుండటంతో పలు చోట్ల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని లాలాయపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతిలో 30 మంది విద్యార్థులు, 3 ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ పాఠశాలలో 2 గదులు ఉండగా ఒకటి శిథిలావస్థకు చేరుకోవడంతో మూసివేశారు. దీంతో మిగిలిన ఒక గదికి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలో భాగంగా మరమ్మతులు చేశారు. ఒకటే గది కావడంతో వరండాలో బయట పాఠాలు చెబుతున్నారు. వర్షం పడితే అన్ని తరగతులు విద్యార్థులకు ఒకే గదిలో బోధిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెట్లపై ఉన్న పురుగులు విద్యార్థులపై పడుతుండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలకు వస్తున్న పేద విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరొక తరగతి గదిని నిర్మించాలని గ్రామస్తులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు ఎలా పెరుగుతాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిగురుమాడు మండలం బొమ్మనపల్లి గ్రామంలో లాలాయపల్లి స్కూలు 1 నుండి 5వ తరగతి వరకు, అందులో ఒకటే క్లాసులో పిల్లలకు గది ఉండడం వల్ల వాళ్ళ స్టడీ చెప్పడం ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అందులో పిల్లలకు కూడా సబ్జెక్టు చెప్పేది అర్థం కాకుంటుంటాను. కాబట్టి అన్ని క్లాసులు ఒకే దానిలో ఉండేసరికి ఏ సబ్జెక్టు ఏంది అనేది అర్థం కాలేని పరిస్థితి ఉంది. కాబట్టి గవర్నమెంట్ కోరేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఈ వెనుకబడిన కుటుంబాలే ఇక్కడ చదువుకునే వాళ్ళు, వారి కొరకు ఇంకొక గది అదనంగా ఏర్పాటు చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశం మీద ఈరోజు మేము తెలియపరుస్తున్నాం.